పెట్టుకొని చల నడువురిగా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. అయితే ఇప్పుడు ఏంటిదంటే నొల్ల ఓరము ఇదేంది ఊగుతుందా? హగో కుర్చీ కొంచెం ఊగినట్టు అవుతున్నది ఏంది? వామ్మో ఇగో అటు గోడ కూడా కదులుతుంది. ఎట్లా అమ్మనే అగో కెమెరా కూడా కదులుతున్నది. ఓరి దేవుడా నాకెందుకో కొంచెం భయం అవుతున్నది. వల్ల కొంపదీసి భూకంపం గిట్ల వస్తున్నదా ఎట్లా? నా నెత్తి మీద ఫ్యాన్ పడగల్లా ఇంత పారిపోతేగా నేను. అమ్మ ఏంది ఏమైంది నవ్వుతున్నావు? కావాలనే కెమెరాను కదిలిచ్చినావు. నిజంగా భూకంపం గిట్లా వస్తుందేమో అని అనుకున్నా. అయినా మన హైదరాబాద్లో భూకంపాలు ఎందుకు వస్తాయి పటు కదా, కానీ జపాన్లో మాత్రం తాపకోపారి ఇగో ఇలాంటి భూకంపాలు తుఫాన్లు వస్తూనే ఉంటాయి. వల్ల అగో బేస్తారం నాడు కూడా భూమి అటు ఇటు అటు ఇటు మెసిలింది. అక్కడోళ్ళ పరిస్థితి చూడుండ్రోల్లా పాపం. ఇగో ఈ దుకాణంలా బట్టలు ఊగుతున్నాయి కదా, ఏ గాలికి ఊగుతున్నాయో లేకుంటే మీద ఫ్యాన్ ఫుల్గా పెట్టిరు కావచ్చు అని అనుకుంటున్నారేమో. అట్లయితే ఇగో ఈడ చూడుర్రి కంప్యూటర్లు మెసులుతున్నాయి. ఇగో ఇటైతే ఈ కారు చూడుర్రి ఎట్లా అటు ఇటు ఇటు అటు ఊగుతుందో. సినిమా సమజైందా? భూకంపము జపాన్ లో భూకంపాలైతే మన కాడ వానలు పడ్డట్టే తాపకారి ఇట్లొచ్చి అట్లా పోతుంటాయి. బేస్తారం నాడైతే జర పెద్దదే వచ్చినట్టయిందట. ఇక జనాలు చూడుండ్రి ఎట్లా తన్లాడుతున్నారో. కుర్చీల కింద జాక్కుంటున్నారు, బల్లలను గట్టిగా పట్టుకుంటున్నారు. అదేమన్నా దెయ్యమా? దానికి కనబడకుండా కుర్చీల కింద జాక్కునేందుకు? ఇగో గిట్లనే అనిపించింది. కానీ ఎవరి భయం వాళ్ళకు ఉంటది కదా నొల్ల. ఇక ఇట్లా చూస్తేనే బోళ్లు బొచ్చలు కింద పడుడు, సామాన్లు గాయ అవుడు, మంది గాలిల్నే కొట్టుకపోవుడు. ఆగమాగం చందన. ఇక ఇది చాలదని ఆ దిక్కుమాలిన సునామీ అట. సునామీ అత్త ఎట్లుంటదో ఎరికే కదా. పెద్ద ఊర్లను కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. పెద్ద ఊర్లు కూడా నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. కానీ ఏ మాట కామాటేనోళ్ళ ఈ జపాన్ వాళ్ళది గుండె ధైర్యమే అనుకోవాలి. జపాన్ అంటేనే తుఫాను, సునామీలు, భూకంపాలు. ఇక ఇట్లా ఎన్నో మాటలు వచ్చినాయి. ఎంతో మంది జీవిడిచిర్రు కూడా. అయినా గాని జపాన్ వాళ్ళు కొంచెం కూడా వనకరు. భూకంపాలు మాకు మామూలే అన్నట్టే ఉంటారోళ్ళ. తుఫాన్లే రాని సునామీలు వచ్చి మందినే ముంచని సై అంటే సై అన్నట్టే ముంగట నిలబడతారు. ఎట్లా తప్పించుకోవాలనో ముందుగానే ప్లానింగులు వేసుకుంటారు. అందుకే ఏటైతే అటాయ్ అనుకుంటా భూకంపాలు వచ్చినా కొలువులను ఆఫీసులను మాత్రం విడిచిపెట్టరు. పని మీదనే పడతారట. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎన్నడో కన్నాంబ కాలం నాటి పాట కదా. కానీ ఈ పాట ఇప్పుడు అస్సలు సెట్ కాదు పోర్రోళ్ళ. ఆ కాలమే పోయింది. ఆ చల్లనితనము, ఆ కరుణామయులు, ఆ రోజులు ఎన్నడో పోయినాయోళ్ళ. ఈ కాలం పోరలు శానా హుషారైపోయిర్రు. హుత్తపచ్చి హుషారు పిట్టలు కూడా కాదుల్లో, అసలు శానా అడ్వాన్స్ అయిపోయినరోళ్ళ. ఇక ఈ పోరల శకలు చూస్తే మీకు చక్కెర వస్తుంది. మీ ఇంటి పోరల మీద కూడా భయం అవుతుంది. చూడండి కావాలంటే. ఇగో గీ పోరలను చూడుండ్రోల్లా, మొహాలు చూడుండ్రి ఎట్లయిపోయినాయో. హోష్ని ఏదైనా పౌడర్ రుద్దుకున్నారా లేకుంటే తెల్లగా అయ్యేందుకు క్రీములు రాసుకున్నారా అని అనుకోగల్లా. కాదు బాంబులు తయారు చేసిర్రోల్లా. బాంబులు తయారు చేసిన బాంబులు వేలిపోయి
మొహాలు ఇగో ఇట్లా మసిగుడ్డలు లెక్క అయిపోయినాయి. ముచ్చటేంటిదంటే ఈ పోరలు బీహార్ రాష్ట్ర ముజఫర్పూర్లో. ఇక ఈ నడుమ బుడ్డ బుడ్డ పోరలు కూడా యూట్యూబ్ లో అవి ఇవి చూస్తాన్నారు కదా. అయితే వీళ్ళు గదే యూట్యూబ్ ను చూసుకుంటా బాంబులు తయారు చేసే ఇగురం పెట్టుకున్నారు వల్ల. ఇక ఎప్పుర్రి వీళ్ళని ఏమనాలి అసలు, అగ్గి పుల్లలల్లా మందు పొడి ఉంటది కదా, ఆ పొడిని తీసి ఏదో టార్చ్ లైట్లు వేసి అందులో మసాలా గిసాలాలు వేసి బ్యాటరీ పెట్టిర్రు. కొత్తగానే యూట్యూబ్ బాంబు టపేల్ టపేల్ మని వేలింది. వీళ్ళ మొఖాలు ఇగో గిట్ల అయిపోయినాయి. అసలు ఈ పోరలు గింత లేరు గాని బాంబులు తయారు చేయాలని ఎట్లా అనిపించింది కావచ్చు వీళ్ళకు. అసలు యూట్యూబ్ లో చూసి మరీ ఎందుకు చేయబుద్ధి అవుతున్నదో. అసలు అప్పట్లో ఈ వయసులో ఏం చేసేటోళ్ళం వల్ల మనం. అసలు ఫోన్ అనేది ఎరికేనా, కానీ ఇప్పటి పోరలు మాత్రం ఫోన్లున్నో అందులున్న యూట్యూబ్లతోని అయ్యో ఈ తీర్లా ఆడుకుంటుండ్రు. ఫోన్ అంటే నాకు యాదకొచ్చింది, ఢిల్లీలా 9వ తరగతి చదివే పోరడోల్లా వాడైతే నెరీ అద్మానం అంటే అద్మానం అయిపోయిండు. వానికో గరల్డ్ ఫ్రెండ్ ఉన్నదంటనోల్లా, ఆ పొల్లది బర్త్డేనట. ఇక ఆ పొల్ల బర్త్డే కోసము ఇంట్లో తల్లి బంగారం దొంగతనం చేసి అవిటిని ఎంతకో కొంత కమ్మిండు. ఇక ఆ పైసలతోని వాని గర్ల్ ఫ్రెండ్ కు ఐఫోన్ కొనిచ్చిండు. ఇక చెప్పుర్రి కథ. అసలు 9వ తరగతి పోరనికి గర్ల్ ఫ్రెండ్ ఏందో, ఆ పొల్ల బర్త్డే అయితే వీడింట్లో బంగారం దొంగతనం చేసి ఆమెకు డైరెక్ట్ ఐఫోనే కొనుచ్చుడేందో ఏందో ఏమో. అసలు ఈ జమానా ఎటు పోతున్నది, కాలం పోరలు ఏమైతున్నారు, అమ్మో తలుచుకుంటుంటేనే నాకు చక్కెర వచ్చినట్టు అవుతున్నది. లేకుంటే ఏందోల్లా 9వ తరగతికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చుడేంది, 5వ తరగతి 6వ తరగతి పోరలు యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేసుడేంది. రామచంద్ర, రాను ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడవలసి వస్తుందో ఏం పాడో. ఇక ఇసాంటి ఇంటుంటే నాకైతే దిమాగ్ ఖరాబే అవుతున్నది. వాళ్ళకు ఫోన్ ఇయ్య పాపం అవుతున్నది. ఎందుకన్నా మంచిది పోరలను జరవో కంట కనిపెట్టుకుంటా ఉండురులో, లేకుంటే అసరికే ఎసరచ్చేటట్టున్నది. వచ్చిర్రా నాయనా, రారి మీకోసం ఎదురు చూస్తా అన్న. ఇవాళ కూడా ఏమన్నా రామాయణం ఉన్నదా, కళా పోషణలు చూయించిర్రా మా వాళ్ళు, ఇగో ఈ ముచ్చట పెట్టిర్రా అని మనసులు అనుకుంటూనే ఉన్ననోళ్ళ మా ఇల్లేరా అని వచ్చిర్రు. అయ్యో ఏందోల్లా నా మాట అంతా కన్ఫ్యూజ్గా కొడుతున్నదా, నేను ఎవరి గురించి చెప్తున్నానో సంశయిందా అసలు. అయ్యో గదేనోల్లా మన ధూమ్ధామ్ ముచ్చట్లకు అప్పుడప్పుడు పర్ఫార్మెన్సులు చూయించుకుంటా కొందరు మహానుభావులు వస్తారు కదా, అదేనోళ్ళు దొంగలు ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా వచ్చిర్రు. మరి వాళ్ళేం కళాపోషణ చూయించిర్రో ఓ మల్క చూసొద్దాం రాండ్రి. అసలు మన ధూమ్ధామ్ ముచ్చట్లల్లా ఈ దొంగల గురించి చెప్పొద్దు అని అనుకుంటూనే ఉన్ననోళ్ళ, కానీ వాళ్ళు మాత్రం నన్ను సప్పుడేక ఉంచేటట్టు లేరు. చిత్ర విచిత్రమైన దొంగతనాలు చేస్తుంటారు, మన ముచ్చట్లల్లా కస్తనే ఉంటారు. అయితే ఇగో ఇటు చూడురోల్లా వీళ్ళ కంటిరేషము ఏర్పడుతున్నదా. పందులను దొంగతనం చేస్తున్నారోల్లా, వాళ్ళ దౌడలు దగ్గర వడ, వాళ్ళ చేతులకు జట్టలు గుట్ట. అగ చూడవు ఎట్లా దొరకబట్టుకొని పోతాన్రో. ఆఖరికి పందులను కూడా ఇడిచిపెడతలేరు కదా దిద్దివానగాళ్ళు. అయితే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ల పందులను ఎత్తుకపోయేందుకే ఒక ముఠా తయారైంది. ఏడ పంది కనబడితే ఆడ దాన్ని మాయం చేసి అమ్ముకుంటురట. లాస్ట్ కు ఈ ముఠాలో ఉన్న ఒక అన్ననైతే దొరకబట్టిరు. కడమోళ్ళ సంగతి చూసే పని పడుతున్నారు. సిటీలో పందులు లేవు, మొత్తం ఊర్లోంచి మొత్తం తీసేస్తున్నారు. ఈ బయట ఊర్లలో పందులు పెంచుకుంటారు కాబట్టి మొత్తం ఫోకస్ అనేది మొత్తం ఆ ఊర్ల మీదనే జరుగుతుంది. ముఖ్యంగా మీ అబ్దుల్లాపురం మెట్టు మండలం మీదనే జరుగుతుంది ఈ దొంగల బీభత్సం అనేది. ఏంటంటే పందులకు విపరీతమైన రేటు పెరిగింది కాబట్టి ఈరోజు ఆ ఊర్లలో కూడా పందులు పెంచలేరు. ఏదో భయభ్రాంతులకు గురయ్యి ఊరు చివరన పందులు పెంచుకుంటారు మా ఎరకల జాతి వాళ్ళకు కూడా ఈ దొంగల భయానికి కూడా ఈ పాన భయంతో కూడా పందులు పెంచుకునేటువంటి కూడా పరిస్థితి కూడా లేకపోయింది ఇలా. సరే అబ్దుల్లాపూర్ మెట్ల పందుల దొంగలు తిరుగుతుంటే ఇగో ఇటు నిర్మల్ ఇగో ఈ ముసుగు దొంగోడు ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోతుండు. ట్రాన్స్ఫార్మర్లను వలగొట్టి రాగి తీగలు తీసి అమ్ముకొని జల్సాలు చేస్తాడట ఆ పైసలతోని. ఇక ఇటు మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ టౌన్ లో చూడురోల్లా అగో బండ్లు ఎట్లా వరసెంబడి ఉన్నాయో. ఏ బండి కావాలంటే ఆ బండి దొరుకుతుంది.
పల్సర్ కావాలనా, హీరో బండా, హోండానా, ఇగో ఇట్లా తీరొక్క బండ్లు కనబడుతున్నాయి కదా. ఇక ఇద్దరు సోపతిగాళ్ళు కలిసి మంచిర్యాల జిల్లా మొత్తంలో ఏ బండి కనబడితే ఆ బండిని కండ్లు మూసి తెరిచి అంతల్నే మాయం చేస్తారట. ఇక గిట్లనే ఇంకో బండిని ఎత్తుకపోతుంటే పోలీసు వాళ్ళు ఆపి అడ్రస్ అడుగుతుంటే బిల్లిబిత్తి రోళ్ళ లెక్క మాట్లాడిర్రు. సినిమా సంజైంది. 4 జోకితే ఇగో ఈ బండ్లన్నీ బయటపడ్డాయి. చూసిర్రా, ఇగో ఇట్లా మోపైర్రి దేడ్ది మాకు దొంగలు. కాదేది కవితకు అనర్హం అన్నట్టు కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్టే చేస్తాండ్రు పో. ఏడు సముద్రాలల్లా కళ్ళు మూసుకొని ఈత కొట్టినోడు ఆఖరికత్తే ఇంటి పక్క పొంటున్న కాలువల పడి చచ్చిండట ఒకడు. ఎరికేనే కదా నోళ్ళ ఈ శాస్త్రము. ఇసోంటి అప్పుడప్పుడు మన చుట్టుముట్టు కూడా అయితేనే ఉంటాయో. అయితే అనగనగనగనగనగా ఒక పెద్ద క్రిమినల్ గాడోల్లా వాని మీద బొచ్చడు కేసులున్నాయి. కానీ వాడు చిక్కడు దొరకడు టైప్ అన్నట్టు. ఎంత దేవులాడినా దొరుకుతలేడు. కానీ వాడు చేసిన ఒక మంచి పని వానిని దొరకబట్టించింది. షానొద్దులకు శిపకుడు తినేటట్టు వేసింది. నేను చెప్తున్నది మీకు కరెక్ట్గా అర్థమైతలేదు కదా నోళ్ళ. ముచ్చట చూడుర్రి, పూరాగా మీకే సమజైతుంది ఏందో. అయితే ఇవో ఇది ట్రాఫిక్ సిగ్నల్ చౌరస్తానోల్లా అంత గుడ్డి గుడ్డిగా కనబడుతున్నదా? సీసీటీవీలో చూపిస్తున్నా. మంచిగా ఎర్ర లైట్ వడుతోనే అందరూ బుద్ధిగా ఆగిర్రు కదా. ఇక ఈ బుద్ధిమంతులల్లనే ఒక పెద్ద క్రిమినల్ ఉన్నాడు. అక్కడ తెల్ల స్కూటర్ మీద ఉన్నాడు చూడు, వాడు షానొద్దుల సంధి పోలీసులకు దొరుకుతలేడట. కానీ ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆగిండు. పోలీసు వాళ్ళు చూసిర్రు, దగ్గరకు వచ్చిర్రు, వారిని ఇట్లా దొరకబట్టనే పట్టిర్రు. పారిపోదామని చూసిండు గాని వానితోని కాలే. చూసిర్రా, కానీ ఈడ చూడుండ్రోల్లా వీడు ఎంత దివానాగాడైనా, ఎన్ని మంది కొంపలు ముంచినా, ఎన్ని లఫుట్ పనులు చేసినా ట్రాఫిక్ రూల్స్ మాత్రం బరాబర్ పాటించిండు. ఎర్ర లైట్ వచ్చినప్పుడు బుద్ధిమంతుని లెక్క ఆగిండు. కానీ ఇట్లా ట్రాఫిక్ రూల్ పాటించుడే వీని పాలిట పెద్ద శాపం లెక్క అయిపోయింది. మంచితనానికి పోయి సిగ్నల్ కాడ ఆగితే పోలీసు వాళ్ళు వచ్చి దొరకబట్టి జైల్లో నూకే. ఇక వీడు ఏమనుకున్నాడో ఏం పాడో, ఇంకోసారి ట్రాఫిక్ రూల్ అసలే పాటించొద్దు అని గట్టిగా అనుకోవచ్చు. మొత్తానికి ట్రాఫిక్ సిగ్నల్ ఒక పాత ఖైదీని ఈ తీర్ల దొరకబట్టించింది అన్నట్టు. ఇప్పుడు మనం ఒలింపిక్ ముచ్చట్లు చెప్పుకుందాం. ఏమంటారు అలా? ప్యారిస్ లా మనోళ్ళు ధూమ్ధామ్ చేస్తున్నారు కదా. అసలైతే ఆ పొగటక్కను పక్కకు జరపకుంటే ఇప్పటికే బంగారు బిల్లతోని మనం మస్తు సంబరపడేటోళ్ళం వల్ల. కానీ ఏం చేద్దాము, నాకైతే మస్తు బాధ అనిపించింది. ఇక ఇట్లా దేశమంతా బాధపడుతుంటే మన హాకీ జట్టోళ్ళు త్రాడు ఫైజు రాయండి గెలిచి మళ్ళా అందరినీ దిల్కుష్ చేసిర్రు. అగో మొన్ననే మనోళ్ళు ఫైనల్ కు పోతారు అని అనుకున్న మనోళ్ళ ఆట అట్లుండే. కానీ ఏం చేద్దాం, గాచారము తిర్రమర్ర అయిపోయి మొన్నటి ఆటలో ఓడిపోయిర్రు. అసలైతే మన పొగటక్క 100 గ్రాములు వజన్ ఎక్కువ ఉన్నదని ఆమెను కుస్తీ చేయనీయలేదు ఫైనల్లా. దేశమంతా మస్తు రంది పెట్టుకున్నది, బాధపడ్డది, అన్యాయం అని అన్నది. పాపం పొగటక్క కూడా ఇక ఈ పోటీలు చాలు, ఇక నాకు ఆడబుద్ధి అయితే లేదు, కుస్తీలు చేయబుద్ధి అయితే లేదు, ఇక నేను ఆ కుస్తీలు వట్టనే రిటైర్ అవుతున్నా అని పిడుగసో అంటే ముచ్చట చెప్పింది. అంటే పాపం ఎంత బాధపడ్డదో కదా ఆమె. మనసుకి ఎంత తక్లీఫ్ అనిపిస్తే ఈ నిర్ణయం తీసుకుంటుంది చెప్పు కదా. నిజంగా పెళ్ళి అంటేనే పెద్ద రామాయణం ఉంటుందల్లా అన్నట్టు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళని చూసి మస్తు కుళ్ళుకుంటారట కదా. ఎప్పుడెప్పుడు లగ్గం చేసుకుందామా అని పెళ్ళి ఓకే రీటేక్ ఓకే ఐ అండర్స్టాండ్ రీటేక్. నిజంగా పెళ్ళి అంటేనే పెద్ద రామాయణం వల్ల అన్నట్టు. పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళని చూసి మస్తు కుళ్ళుకుంటారట కదా. పెళ్లి కానోళ్ళట ఎప్పుడెప్పుడు లగ్గం చేసుకుందామా అని అనుకుంటే లగ్గం చేసుకున్న వాళ్ళేమో అరే దేవుడా ఎందుకన్నా చేసుకుంటాంరా నాయన, ఎందుకన్నా ఈ సంసారంలో ఇరుక్కపోతుమి అని బాగా రంది పెట్టుకొని ఈడ్చుకపోతుంటారట కదా. నిజమేనా అంటే వాళ్ళు వీళ్ళు అనుకోగా నా చెవిలో పడ్డది. సరే, ఇక పెళ్ళి అంటే నాకు ఒక ముచ్చట యాదికొచ్చింది. ఇప్పుడు మనం పూల పండ్ల దావత్కు పోవాలోల్లా, పూల పండ్ల దావత్కు. అయ్యో గదేనోల్లా వర పూజ ఎంగేజ్మెంట్ అంటారు చూడు, అక్కడికే
అక్కడికి పోయి బగారన్నం డాల్చతోని ముత్తంత తినేసి కాబోయే పెండ్లి పిల్లను పెండ్లి పిల్లగానికి మంచిగా దీవెనార్తులు ఇచ్చి ఆ ఇంట్లో చేయి అడిగినందుకు కట్నం చదివిచ్చేసి మళ్ళొద్దాం. ఏమంటారు? పాండ్రి మరి. మొత్తానికి మన కింగు నాగార్జును పెద్ద కొడుకుకు ఇడం పెట్టిండోల్లా. అయ్యో గదేనోల్లా నాగ చైతన్య ఉన్నాడు కదా, ఆ నాగ చైతన్యకు శోభిత దులిపాల అనే టామెతోని పూలు పండ్లు వరపూజ అయిపోయినాయి. అసలు అయితే మన ఇండ్లల్లా వెనకట పిల్లగాని ఇంట్లో వరపూజ, పిల్లోళ్ళ ఇంట్లో పూలు పండ్లు అయితే కదా, ఇగో ఇప్పుడు రెండు కలిపి ఒకలింట్లోనే చేస్తాండ్రు. నాగార్జున కూడా ఆయన ఇంట్లోనే చేసిండు అన్నట్టు. ఇక ఈ దులిపాలి కూడా యాక్టర్ అమ్మనే సినిమాలలో వేసింది. ఇగో వీళ్ళ నడమ చానొద్దుల సంది దోస్తానం కూడా ఉన్నదట. ఇక ఎన్నాళ్ళని దోస్తులు లెక్కుంటారు, సపడేక లగ్గం చేసుకుంటావు సిద్ధం అవుతుంది కదా అని అనుకున్నట్టున్నది వాళ్ళ ఇంట్లో. ఇక బేస్తారం పొద్దుగాలనే బరాబర్ 9:42 మంచి ముహూర్తం చూసి నాగ చైతన్యకు వరపూజ చేసిర్రు. ఇక ఇదివర సంది శోభిత మా పిల్ల అని అనిపించుకున్నారు వాళ్ళ నాగార్జునోళ్ళు. మరి దావత్లో ఏం పెట్టిరో నాకు తెలియదు. చికెనా మటనా లేకుంటే పప్పుచారా డాల్చనా బెండకాయనా చుట్టపోలకు ఏం పెట్టిర్రో మరి. ఇక కొడుకు పూలు పండ్లు అవుడుతోనే నాగార్జున మస్తు ఖుషి అయిపోయిండులో. మా ఇంటికి కొత్త కోడలు అత్తాంది, మీ అందరు దీవెనార్థులు కావాలి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మురిసి ముప్పందం అయ్యిండు. ఇక ఇడం పెట్టిరు కాబట్టి ఇక పెండ్లి పనుల మీద వాడొచ్చు నీళ్లు. ఫంక్షన్ హాల్ మాట్లాడుకోవాలన్నాయే, బ్యాండోళ్లకు భయాన ఇయ్యాలన్నాయే, పెండ్లి పత్రికలు కొట్టియాలన్నాయే, క్యాటరింగ్, పెండ్లి బట్టలు, ఆడపడుచుల బట్టలు, ఇగో ఇవన్నీ మస్తు పనులు ఉంటాయి మనకైతే. ఇక మరి వీళ్ళ దాంట్లో ఉంటాయో ఉండేవో మరి. అన్నట్టు ఇప్పుడు మీ మనసులకు వచ్చేదే చెప్తున్నాయిగా. సరే ఇక గతం గతహ వెనకట నాగ చైతన్యకు ఒక లగ్గమైంది సమంతతోని, కానీ కొన్నొద్దులకే ఇడుపు కాయిదాలు కూడా తీసుకున్నారు. ఇక ఆ కథ వేరే. ఇక ఇప్పుడు ఎవరు బతుకు వాళ్ళది బతుకుతున్నారు. ఆ జికర్ తీసుడు కూడా అవసరం లేదు మనకు, అంతే కదా. మొత్తానికి ఈ నాగ చైతన్య శోభిత దులిపాల ఇగో వీళ్ళ పెళ్లి కలకాలం నిలబడాలని, లొల్లులు పంచాదులు ఎక్కువ పెట్టుకోకుండా ఉండాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుందాం. ఏమంటారు వాళ్ళ? ముచ్చట్ల చిన్నపాటి షిట్కు పొట్కు వైరల్ వీడియో ముచ్చట్లున్నాయి. అవి మన ఇస్టైల్లో చెప్పుకుంటే ఇంకా జబర్దస్తుగా ఉంటాయి కదా. మరి ఇంకెందుకు లేటు, చూసేయుండ్రి. ఇగో గిదే గా ముచ్చట, ఏనుగు ముచ్చట. ఈ ఏనుగు కథ చూడు వల్ల ఏం చేస్తున్నదో. మెంటల్ దాని లెక్కనే ఉన్నది కదా, రోడ్డు మీద అంత పిస చేసుకుంటా పోతాంది. దీనికి ఏం రోగం వచ్చిందో పోయేది సక్కగా పోక వాటిని కింద పడేసుకుంటా పోతుందోలా. అగో వాళ్ళ ఇంట్లో వచ్చింది, గోడను చూడుండ్రి ఎట్లా వలకు కొట్టిందో. ఏమే ఏనుగు, నిన్ను ఎవలేమన్నారే, నీకెందుకు గింతగనం కిరిమిలేసింది? ఓరి నాయనో, ఈ టైంలో జనాలు గనక దాని దగ్గరికి పోతే పొతం పెట్టి పంపు కావచ్చు కదా. ఇది కేరళలో జరిగిందటనుల్లో. సరే ఇక ఏనుగు ముచ్చట గిట్లుంటే ఇగో ఈడ సాదుకున్న కుక్కలను చూడుండ్రల్లా, వాటిని ఇంట్లో ఇడిచిపెట్టి పోతే అవి వేసే కోతేశం చూడు. ఓషిని పరుపంత గాలింది కదా, ఇంకా నయ్యము ఇల్లు గాలలే. చూసిండ్రా అనోళ్ళ అప్పుడప్పుడు జీవాలకు కూడా ఇగో ఇట్లా దిమాకు ఖరాబ్ అవుతుంది. అట్లా అయినప్పుడు ఈ సొంటి కాంతిరేషాలు వేస్తుంటాయి అన్నట్టు. ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ఇవ్వనట్టోళ్ళ ఇయాలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.